అసలు ఏం జరిగింది? మీ తమ్ముడు మీతో ఏం మాట్లాడిండు లాస్ట్ ఫైనల్‌గా? నాకు 10కి వచ్చి ఛార్జ్ అయిపోయింది. నా దాంట్లో ఛార్జింగ్ ఇవ్వక్క అన్నాడు. ఛార్జర్ తోలాడు. ఛార్జింగ్ ఇచ్చిన ఆ రూమ్కి వెళ్ళి ఛార్జర్ పెట్టుకుండు. ఆ రూమ్లో స్విచ్ పని చేయట్లే అని వేరే రూమ్కి వెళ్ళి ఛార్జర్ పెట్టుకుండు. ఇక అదే నేను లాస్ట్ మాట్లాడు మా తమ్ముడు నేను చనిపోయినాకనే చూసిన, అంతకుముందు చూడలే. నిన్న నైట్ నుంచి నేను చూడలేదు. అరే నువ్వు నాకు కనిపిస్తావరా అన్న. అదే నాకు లాస్ట్ చూపైంది. నేను అన్ని చూడలేదు, చనిపోయినాకనే చూసిన. ఆ బ్యానర్, మీ బ్యానర్, పెళ్లి బ్యానర్ ప్లేస్‌లో మీ తమ్ముడు బ్యానర్ ఉంది అక్కడ. మాకు అదే బాగా. నిన్న మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆయన మా బ్యానర్ ఉంది, నిన్న ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆయన బ్యానర్ ఉంది. మీద సరే ఇక్కడనే 2 years నుంచి చదివిపిస్తా అన్నారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నేను ఇక్కడనే ఉంటాను, వదిలిపెట్టి వెళ్ళను అన్నాడు. ఒకరోజు ఒళ్ళ పడుకొని ఏడ్చిండు, నువ్వు పోకక్క అని. ఎప్పటి నుంచో పెళ్ళి అనుకున్నా కానీ డీజే పెట్టుకోవాలి, హెల్దీ చేసుకోవాలి. డీజే పెట్టుకొని హెల్దీ డ్యాన్స్ వేయాలక్క. అందరూ డీజే పెట్టుకొని డ్యాన్స్లు వేస్తారక్క. హెల్దీకి మనం కూడా వేసుకుందాం అక్క అన్నాడు. నీ పెళ్ళి ఇట్ట చేస్తక్క అట్ట చేస్తక్క అన్నాడు. నా పెళ్ళే చూడకుండా పోయిండు మా తమ్ముడు. నిన్ను మంచిగా చూసుకుంటా అక్క అనేది. మనకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మనం ఎప్పుడు పోలేదు అక్క. నీ బిడ్డ నీ కొడుకుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా అక్క అన్నారు. నన్ను నా కొడుకుని నా బిడ్డను చూసానికి లేడు మా తమ్ముడు. ఓకే, ఒకసారి చూడొచ్చు. అమ్మాయి పారాని వేసి అసలు పారాని ఆరక ముందుకే కళ్ళ ముందు తమ్ముడు లేకుండా అయ్యిండు. నా కొడుకు ఎవరు జోలి పోడు సారు. ఎవరికి జ్వరం వచ్చిందన్న, ఇంటి పక్కన వాళ్ళ జ్వరం వచ్చిందన్న, ఎవరికి జ్వరం వచ్చిందన్న పోయేది. అంటే డీజే వాళ్ళు మీతో ఏం జరిగింది ఏందనేది అక్కడ ఏం చెప్పే ప్రయత్నం చేయలేదు? ఇంకేం చెప్పలేరు, ఇంకేం చేయలేరు. అబ్బాయానికి కలిపోయినట్టుంది కానీ ఏం చెప్పలేదు. తయారు కాపోరమ్మా, నేను తయారైతా. ఇక ఆడితే దొరికితే నా కొడుకు దొరికితే బాగుండు దేవుడా. ఓకే, యాక్చువల్లీ ఇక్కడున్న వాళ్ళు కూడా వీళ్ళు పారాయణ వేసుకుంటా ఇక్కడ పెనిపిల్లని చేసుకుంటా కూర్చున్నాం మేము. మాకు అసలు తెలియదు ఏం జరిగింది అనేది. డీజే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలుసు, వాళ్ళని నిలిపిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందనే సందర్భం ఏదైతే ఉందో అది ఇప్పటివరకు మాకు ఎవరికి తెలీదు. ఇప్పుడు పిలిపిస్తూ ఉన్నారు పెద్ద మనుషులు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందనే విషయాలు మాకు క్లారిటీగా తెలుస్తాయని చెప్తా ఉన్నారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ మదర్. ఒకసారి పెనిపిల్ల ఎవరైతే ఉన్నారో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ తమ్ముడు ఏం మాట్లాడాడు ఆమెతో, అంతకన్నా ముందు ఏం షేర్ చేసుకునే ప్రయత్నం చేసిండు, అసలు ఏం జరిగింది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తల్లి సారీ, ఈ టైంలో డిస్టర్బ్ చేశాను, సారీ. అసలు ఏం జరిగింది? మీ తమ్ముడు మీతో ఏం మాట్లాడిండు లాస్ట్ ఫైనల్గా? నాకు 10కి వచ్చి ఛార్జ్ అయిపోయింది. నా దాంట్లో ఛార్జింగ్ ఇవ్వక్క అన్నాడు. ఛార్జర్ తోలాడు. ఛార్జింగ్ ఇచ్చిన ఆ రూమ్కి వెళ్ళి ఛార్జర్ పెట్టుకుండు. ఆ రూమ్లో స్విచ్ పని చేయట్లే అని వేరే రూమ్కి వెళ్ళి ఛార్జర్ పెట్టుకుండు. ఇక అదే నేను లాస్ట్ మాట్లాడు మా తమ్ముడు నేను చనిపోయినాకనే చూసిన, అంతకుముందు చూడలే. నిన్న నైట్ నుంచి నేను చూడలేదు అక్క. నాకు పనులు ఉన్నాయి అక్క, నువ్వు రేపు వెళ్ళిపోతున్నావు అక్క అన్నాడు. అరే నువ్వు నాకు కనిపిస్తావరా అన్న. అదే నాకు లాస్ట్ చూపైంది. నేను అన్ని చూడలేదు, చనిపోయినాకనే చూసిన. ఆ ఏరియా హాస్పిటలే చూసిన. లాస్ట్కి ఇంటి దగ్గర కూడా నన్ను బయటికి పోనీయలే. తీసుకువెళ్ళేటప్పుడు ఇక్కడనే కూర్చోబెట్టి నువ్వు గదలకూడదు, పెళ్లి కూతురు గదలకూడదు అన్నారు. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మీతో ఏం మాట్లాడడం జరిగింది అసలు? అంటే పెళ్లి అడవిలో చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. బ్యానర్ కూడా కట్టడం జరిగింది. అతనే పూలు బాతిండి అక్కడ బ్యానర్కు. మీ బ్యానర్ కట్టిండి అని చెప్తా ఉన్నారు. ఆ బ్యానర్, మీ బ్యానర్, పెళ్లి బ్యానర్ ప్లేస్లో మీ తమ్ముడు బ్యానర్ ఉంది అక్కడ. మాకు అదే బాగా. నిన్న మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆయన మా బ్యానర్ ఉంది, నిన్న ఈవినింగ్ వచ్చేటప్పుడు ఆయన బ్యానర్ ఉంది. మేము తట్టుకోలేకపోతున్నాం, వాడు చనిపోయింది. మాకు ఇంకా మా కళ్ళ ముందే తిరుగుతున్నాడు. మాకేం తోయట్లేదు. మేము మా ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, మేము ఇంట్లో ఉండము. అతను మీకు ఎప్పుడన్నా అంటే మీ మ్యారేజ్ గురించి కూడా మ్యారేజ్ వద్దని చెప్పిండని చెప్తా ఉన్నారు మీ మదర్. మ్యారేజ్ ఫిక్స్ అయినాక వద్దు అన్నాడు. అక్క నువ్వు ఇప్పుడు వెళ్ళిపోకక్క, ఈ స్టడీ అయిపోయినాక వెళ్ళిపోదు అక్క అన్నాడు. ఈ మ్యారేజ్ అయిపోయినా కూడా ఇక్కడనే ఉండి చదివిపిస్తా అన్నారు పెళ్లి కొడుకు వాళ్ళు. సరే ఇక్కడనే 2 years నుంచి చదివిపిస్తా అన్నారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నేను ఇక్కడనే ఉంటాను, వదిలిపెట్టి వెళ్ళను అన్నాడు. ఒకరోజు ఒళ్ళ పడుకొని ఏడ్చిండు, నువ్వు పోకక్క అని. రోజు చెప్పుకుంటే ఏడ్చేటోడు, నువ్వు అత్తగారింటికి పోతున్నావు అక్క, నేను ఒక్కనే అయితే అమ్మ నాన్న
మీ ముగ్గురం అయితే అక్క నేను ఎటు పోతారా ఇక్కడనే ఉంటా 2 years వరకు అన్న. వాళ్ళ బావతోటే రోజు ఫోన్ మాట్లాడేది. నాకన్నా ముందు వాళ్ళ బావతోటే మంచిగా ఉండేది. రోజు నైట్ ఫోన్ 1 దాకా మాట్లాడుకునేది వాళ్ళు. నాకేం తోయట్లేదు. ఆయనతోనే మనం మీ ఎవరైతే కాబోయే హస్బెండ్ ఉన్నాడు ఆయన కూడా ఉన్నాడా? ఆయనతో ఏమన్నా మాట్లాడినట్టు ఏమన్నా షేర్ చేసుకునే ప్రయత్నం చేసి వాళ్ళని చనిపోయినాకనే వచ్చారు వాళ్ళు ఈవినింగ్. వాళ్ళకి తెలియదు చనిపోయింది కూడా. ఫోన్ చేయించింది మొన్న నిన్న మార్నింగ్ ఫోన్ చేసిండంట. ఏం చెప్పుకోరో తెలియదు, మాకేం తెలియదు. నాకు మీకు చెప్పిండి అవి డీజే చేస్తున్నాక మంగళ స్నానాలు ఉంటాయి ఇట్లా చేద్దాం ఏమన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం షేర్ చేసుకునే ప్రయత్నం ఏమైనా చేసిండా మీకు? ఎప్పటి నుంచో పెళ్ళి అనుకున్నా కానీ డీజే పెట్టుకోవాలి, హెల్దీ చేసుకోవాలి, డీజే పెట్టుకొని హెల్దీ డ్యాన్స్ వేయాలక్క. అందరూ డీజే పెట్టుకొని డ్యాన్స్లు వేస్తారు అక్క. హెల్దీకి మనం కూడా వేసుకుందాం అక్క అన్నాడు. నీ పెళ్ళి ఇట్ట చేసక్క అట్ట చేసక్క అన్నాడు. నా పెళ్ళే చూడకుండా పోయిండు మా తమ్ముడు. అక్క నువ్వు నేను తప్ప ఎవరు లేరక్క, నాకు నువ్వు నీకు నేను అన్నాడు. నేను నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయిండు ఇప్పుడు మా తమ్ముడు. నేను ఒక్కదాన్ని అయిపోయినా. మేమిద్దరం తోడబుట్టిన వాళ్ళం. నన్ను ఒక్కదాన్ని తోడబుట్టినవాడు, నా తోడబుట్టినవాడు వెళ్ళిపోయిండు. నాకేం తెలియట్లేదు. నీకు ఫస్ట్ చనిపోయింది అని తెలిసినప్పుడు నీ మైండ్లో ఏం మెసిలేదు? అసలు నేను నమ్మలేదు. నా ఇక్కడ ఉన్నప్పుడు చనిపోయిందని నేను నమ్మలేదు. వేరే వాళ్ళ బండిని పంపిస్తున్నా ఎక్కి రారన్నారు. నన్ను ఇక్కడ ఓనియలేదు. తొందరగా స్నానం చేసి వెళ్ళాలి, నువ్వు పారాయణతో వెళ్ళకూడదు అన్నారు. తొందరగా కాళ్ళు కడుక్కొనే వెళ్ళిన. బయటకు వెళ్ళాక అక్కడికి పోతాకనే చనిపోయి ఏరియాస్లో పోస్ట్ మార్టం చేస్తున్నారు వాళ్ళకి. నాకు కొన్ని తట్టుకోలేకపోయింది. వాడిని చూసి రోజు చేతుల మీద చేయలేసుకొని మీ ముగ్గురం కూర్చొని మా నాన్న పనికి పోయేది. మీ ముగ్గురమే ఇంట్లో కూర్చునేది. మధ్యాహ్నం టైంలో కూర్చొని రోజు మాట్లాడుకునేది. నిన్ను మంచిగా చూసుకుంటే అక్క అనేది. మనకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మనం ఎప్పుడు పోలేదు అక్క. నీ బిడ్డ నీ కొడుకుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అక్క అన్నారు. నన్ను నా కొడుకు నా బిడ్డను చూసానికి లేడు మా తమ్ముడు. నేను మామ లేకుండా పోయిండు నా కొడుకు నా బిడ్డకి. ఓకే, ఒకసారి చూడొచ్చు అమ్మాయి పారాని వేసి అసలు పారాని ఆరక ముందుకే కళ్ళ ముందు తమ్ముడు లేకుండా అయ్యిండు. ఇది దారుణం అనుకోవచ్చు. అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఏం జరిగింది అనే విషయాలు ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అమ్మాయితో కూడా నాతో చాలా మంచిగా మాట్లాడిండు, అన్ని విషయాలు చెప్పడం జరిగింది. దానికన్నా ముందు నుంచి కూడా ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. డీజే పెట్టుకుందాము, ఎగురుదాము, డ్యాన్స్ వేద్దామనే ఇంటెన్షన్లో ఉన్న పర్సను నీ పెళ్ళికి ముందే నేను డ్యాన్స్ వేస్తాక అని టీవీలో సాంగ్స్ పెట్టుకొని రోజు డ్యాన్స్ వేసేది నా ముందర. ఇంకా 2 రోజులు ఉంది రా మ్యారేజ్కి, అప్పుడేద్దు రేపైతే డీజే పెట్టుకొని అనేది. నేను ఇప్పుడే వేస్తాక మన ఇద్దరం డ్యాన్స్ నేర్చుకొని పెళ్లి భారత్లో వేద్దాం అక్క అనేది. ఈ హెల్దీలో మన ఇద్దరం కలిసి వేద్దాం అక్క అనేది. ఏ డ్యాన్స్ లేకుండానే పోయిండు, ఆ డీజే తోటే పోయిండు మా తమ్ముడు. ఇది పరిస్థితి మొత్తం మీద. ధనుష్ అనే అబ్బాయి ఆల్రెడీ డ్రెస్సెస్ తెచ్చుకున్నాడు అండ్ వాళ్ళ బావతో రెగ్యులర్గా మాట్లాడేవాడు. అక్క తమ్ముడు కూడా చాలా మంచిగా మాట్లాడుకునేవాళ్ళు. ఏదైతే మాట్లాడుకున్నారో అది 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 కంప్లీట్ అవ్వకముందే ఈరోజు మా తమ్ముడు నా ముందు లేరు. నాకు పిల్లలైతే కూడా ఇక్కడికే తెచ్చిపెట్టుకుంటా అని చెప్పిన నా తమ్ముడు ఈరోజు నా ముందు లేడు, నా కళ్ళ ముందు లేడని ఏడుస్తూ ఉన్నది వాళ్ళ అక్క. ఒక్కసారి వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.